గతంలో నేను చెప్పిన మిమ్మల్ని గజ్వెల్ ప్రజానికని గెలిపించిన పాపానికి ఎన్నడూ వాళ్ళకు ముఖం చూపించిన పాపాన పోలే మీరు. మా ఎమ్మెల్యేని కలిసినాం, మా ఎమ్మెల్యేతో సమస్య మాట్లాడినటువంటి తృప్తి వాళ్ళకు లేదు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు మాత్రమే. మీరు ముఖ్యమంత్రి కావచ్చు, మీరు ఏ హోదాలో ఉండొచ్చు, కానీ నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే మీరు ఎమ్మెల్యే అయినరు, ఆ తదుపరి మీరు ముఖ్యమంత్రి అయినరు. ఆ విషయాన్ని మీరు మర్చిపోయినారు. రెండవది, నమ్మి మీకు ఓటేస్తే గజ్వెల్ నియోజకవర్గంలో సరే ప్రభుత్వపరమైన అవసరాల కోసం, ప్రాజెక్టుల కోసం భూముల్ని అక్వైర్ చేయడం వేరు. మీరు కొండపోచమ్మ కట్టిండ్రు, లేదా మీరు రైల్వే లైన్లు వేసిండ్రు, మీరు మార్కెట్ కట్టిండ్రు, మీరు రోడ్లను వెడల్పు చేసిండ్రు, అది వేరు. కానీ హైదరాబాద్ కూతవేడు దూరంలో ఉన్నటువంటి గజ్వెల్ నియోజకవర్గంలో 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం ఏ పేదవాళ్ళకైతే భూములు పట్టాలు ఇచ్చిండ్రో, అసైన్మెంట్ భూముల మీద ప్రభుత్వ పరమైన భూముల్ని దున్నుకొని బతికేటువంటి పేద ప్రజల భూముల్ని గుంజుకొని పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు. వర్గాల్లో, అవసరుడిపల్లిలో, నర్సాపూర్లో, ఎక్కడ పడితే అక్కడనే కేసీఆర్ దళిత పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు. మా నియోజకవర్గంలో 1 ఎకరం కూడా ఇవ్వలే. కానీ ఆనాటి ప్రభుత్వాలు పేదవాళ్ళని చెప్పి గుర్తించి మాకు భూములు ఇస్తే మేము బోర్లు వేసుకొని, బాయిలు తవ్వుకొని, కరెంటు మోటార్లు పెట్టుకొని, కూరగాయలు పండించుకొని దాన్నే సర్వస్వంగా భావించి బతుకుతూ ఉంటే ఇవాళ ఆ భూములు దాదాపు ₹1 కోటి, ₹2 కోట్ల, ₹3 కోట్ల విలువైన భూములుగా మారితే వాటిని ఉత్తప్పుక్కడికి కానీ, లేకపోతే గవర్నమెంట్ వాల్యూకు మీకు 8 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తామని చెప్పి కంపెన్సేషన్ ఇచ్చి గుంజుకున్న భూములు కొన్ని, కంపెన్సేషన్ ఇవ్వకుండా గుంజుకున్న కొన్ని. అందువల్ల అక్కడ ప్రజానికంలో అనేక రకాల అన్రెస్ట్ ఉన్నది. అలా ఎట్టి పరిస్థితులలో గజ్వెల్లో ఈసారి కేసీఆర్ గారిని గెలిపించద్దు. దానికి తోడుగా నేను కూడా గతంలో స్టేట్మెంట్ ఇచ్చిన, మీరు వాళ్ళని పెట్టి కొట్లాడతా, వీళ్ళని పెట్టి కొట్లాడతా, లేకపోతే వాళ్ళ మీద డబ్బులు పెట్టి గెలుస్తా, దావతులు ఇచ్చి గెలుస్తా అంటున్నావు. మీరు ఏ పార్టీ ప్లాన్ ఉంటుందో, మీ డబ్బులు ఏ పార్టీవో, మీ దావతులు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తావో, గజ్వెల్కు నెక్స్ట్ ఎలక్షన్స్ నేనే వస్తా అని చెప్పి ఛాలెంజ్ చేశాను. తెలుసుకుందాం, గజ్వెల్ ప్రజలు గెలుస్తారా, మీరు గెలుస్తారా తేలుతుంది. మీ మొత్తం ఈ గజ్వెల్ నియోజకవర్గంలో ఏ సర్వే సంస్థలు పోయినప్పటికి కూడా, ఎవరు పోయినప్పటికి కూడా ముందు నోటు ఇప్పుతలేరు వాళ్ళు. ఆ తదుపరి కొంత కుదుర పడతారు, నమ్మకం ఏర్పడతారు, నోటు ఇప్పి చెప్తున్నారు ఈసారి మాత్రం కేసీఆర్కు ఓటు వేయమంటున్నారు. అందుకనే ఇవాళ ఆయన పదే చెప్తున్నాడు, మా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని చెప్తున్నాడు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతతో పాటుగా పూర్తి ప్రభుత్వం మీదనే వ్యతిరేకత ఉంది. దాన్ని నడిపే సారథైనటువంటి కేసీఆర్ మీదనే వ్యతిరేకత ఉంది తప్ప ఇవాళ ఏదో ఒక వ్యక్తిగతమైన వ్యతిరేకత లేదు. అందుకనే గజ్వెల్లో భయపడి గెలవలేనని చెప్పి ఇలా కామారెడ్డిలో వేసాడు. అదొక్కటి చాలు ఓటమిని అంగీకరించిన అన్నానికి.